హలో అందరికీ నమస్కారం. నేను మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్. థ్యాంక్స్ గివింగ్ పండుగ ప్రతి సంవత్సరం నవంబర్లో యుఎస్లో ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగ యొక్క చరిత్ర చాలా ఆసక్తికరమైంది. థ్యాంక్స్ గివింగ్ మొదటిసారిగా 1621లో ప్రారంభమైంది. ఆ సమయంలో బ్రిటన్ నుండి అమెరికాకు వచ్చి నివసిస్తున్న పిలిగ్రిమ్స్ అనే మనుషులు కొత్తగా స్థిరపడ్డారు. వారికి ఆ మొదటి సంవత్సరం చాలా కష్టంగా జరిగింది. పంటలు కూడా పోయాయి. వాళ్లకు తినడానికి సరిగా ఆహారం లేదు. అప్పుడు స్థానిక నేటివ్ అమెరికన్ గన్నీయులు వీరికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వారు పిల్గ్రిమ్స్ కు కొత్త పంటలు ఎలా సాగించాలి, ఎలా వేట చేయాలి నేర్పించారు. ఎందుకంటే ఇక్కడ అమెరికా వాతావరణం వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు కాబట్టి నేటివ్ అమెరికన్స్ ఇవన్నీ నేర్పడానికి ముందుకు వచ్చి సహాయం చేశారు. 1621లో పిల్గ్రిమ్స్ మరియు నేటివ్ అమెరికన్లు కలిసి ఒక గొప్ప భోజనాన్ని చేశారు. అందులో ముఖ్యమైన డిష్ టర్కీ. పండ్లు, కూరగాయలు, జంతు మాంసం ఇలా అనేక రకాల ఆహారం వడ్డించారు. అదే మొదటి థ్యాంక్స్ గివింగ్ వేడుక. వారు ఒకరికొకరు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. 1963లో అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఈ పండుగను అధికారంగా జాతీయ పండుగగా ప్రకటించారు. అమెరికాలో నవంబర్ చివరి గురువారం అంటే థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్. ఇక్కడ వాళ్ళకి ఇది చాలా స్పెషల్. ఎందుకంటే కుటుంబం మొత్తం కలిసి ఒక రోజు గడపడమే కాక వారి పూర్వీకులు మొదటిసారి అమెరికాలో పంట పండిన సందర్భంగా చేసుకునే విందును గుర్తు చేసుకుంటారు. ఆ సందర్భంగా టర్కీ అనే ఒక పెద్ద కోడి లాంటి పక్షిని రెట్టింపు సైజులో బేక్ చేసి తింటారు. మేము మొదట వచ్చినప్పుడు ఆ టర్కీని చూసి ఒక్క నిమిషం కంగారు పడ్డాం. ఇది మా ఓవెన్లో సరిగ్గా పట్టదు కదా అని డౌట్ వచ్చింది. కానీ ఎన్ఆర్ఐ స్టైల్ థ్యాంక్స్ గివింగ్ మాత్రం ఓ లెవెల్లో ఉంటుంది. అమ్మాయిలు చెప్తారు బిర్యానీ చేద్దాం, టర్కీ అంటే చాలా టైం పడుతుంది అని. అబ్బాయిలు మొత్తం రోజు ఫ్రిడ్జ్ లో ఉండే అన్ని బయటకు తీసేసి ఫ్యామిలీ ఫీస్ట్ రెడీ చేస్తూ ఉంటారు. మొత్తానికి మా థ్యాంక్స్ గివింగ్ విందు ఇలా ఉంటుంది. టర్కీకి బదులుగా తందూరి చికెన్, మ్యాష్ పొటాటోస్ బదులుగా ఆలూ కర్రీ, గ్రేవీకి బదులుగా మటన్ కర్రీ, పంప్కిన్ పైకి బదులుగా సేమియా పాయసం. కానీ నిజంగా చెప్పాలి అంటే ఆ రోజు మనం ఏం తిన్నామన్నది కంటే కుటుంబంతో కలిసి కూర్చొని నవ్వుకుంటూ ఆ రోజును జరుపుకోవడమే అసలైన థ్యాంక్స్ గివింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ.